సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏఐసీసీ. డీసీసీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమావేశమయ్యారు. గ్రామ, మండల, జిల్లా కమిటీల బలోపేతంపై చర్చించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ అధ్యక్షుల నియామకంపై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతంపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగానే హైదరాబాద్ గాంధీ భవన్ లో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ లో పాల్గొన్నారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై మీటింగ్ లో ప్రధానంగా డిస్కస్ చేశారు. పార్టీ కమిటీల ఏర్పాటులో నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఇచ్చింది పీసీసీ. మండల కమిటీల్లో 3 సంవత్సరాలు పనిచేసిన వారిని తొలగించాలని సూచించింది. పార్టీ మారకుండా 3 సంవత్సరాలు ఉన్నవారికి కమిటీల్లో ఛాన్స్ ఇవ్వాలని ఆదేశించింది. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాల్లో కాంప్రమైజ్ కావద్దన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ సెక్యులర్ ఓట్లను తొలగిస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. బీజేపీ కుటిలయత్నంలో సెక్యులర్ ఓటు బ్యాంకుని దెబ్బతీసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరైతే సెక్యులర్ పార్టీని ఆదరించి వారికి ఓటేస్తారు అనుకున్నటువంటి ఓటుని 50% దెబ్బతీయాలని దొంగ మార్గం ద్వారా కొన్ని కంప్లైంట్స్ ఇప్పించుకొని ఆ ఫలానా ఓట్లు తొలగించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. మిగతా దీన్ని సమర్థవంతంగా వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ మనం కూడా సమర్థవంతంగా ఉన్నాం. మరోవైపు పార్టీ నేతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీపైన క్లారిటీ ఇచ్చారు పీసీసీ చీఫ్. అతి త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. పార్టీలో పదవులు పొందిన నేతలు 80% పార్టీ కోసం పనిచేసేలా ప్రణాళిక రెడీ చేసుకోవాలన్నారు. ప్రజలు తృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మొదటగా తీసుకున్నటువంటి స్టెప్ ఉచిత బస్సు ప్రయాణం. కానీ ఆ తర్వాత ఈ 2-2.5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, ఇతర రాష్ట్రంలో జరిగే అవకాశమూ లేదు. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదు. మహిళలకు ఉచిత బస్సు అనేది ఒక హిస్టారిక్ డెసిషన్. ఇందులో ఇల్లు పేదవాడి కళ, జీవిత కళ ఇల్లు కట్టుకోవాలనేది. అలాంటి అడిగిన ప్రతి పేదవాడిని జీవిస్తా ఉన్నాం. ఇంకా ఇల్లు కూడా సిద్ధంగా ఉన్నాం. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని క్యాడర్కు సూచించారు ఏఐసీసీ ముఖ్య నేతలు.